తెలంగాణలో పెండింగ్ లో ఉన్న రైల్వే ప్రాజెక్టులు, రైల్వే లైన్లను వేగంగా పూర్తి చేసేందుకు తమ ప్రభుత్వం పూర్తి సహకారం అందిస్తోందని స్పష్టం చేశారు సీఎం రేవంత్ రెడ్డి. అవసరమైన నిధులను సమకూర్చడంతో పాటు భూసేకరణకు ప్రభుత్వం సిద్ధంగా ఉందని చెప్పారు. భవిష్యత్తు అవసరాలకు అనుగుణంగా ప్రాజెక్టుల అలైన్మెంట్ ఉండాలని సూచించారు. ఈ మేరకు కమాండ్ కంట్రోల్ సెంటర్లో రైల్వేతో పాటు రాష్ట్ర ఉన్నతాధికారులతో సీఎం రేవంత్ రెడ్డి రివ్యూ నిర్వహించారు. రాష్ట్రంలో పారిశ్రామిక ప్రగతికి తోడ్పడే ప్రత్యేక రైల్వే లైన్తో పాటు వివిధ ప్రాజెక్టులపై కీలక చర్చ జరిపారు. ప్రయాణికులకు వేగవంతమైన రవాణా సదుపాయాలు అందించడంతో పాటు కొత్తగా వేసే రైలు మార్గాలన్నీ ఆయా ప్రాంతాల అభివృద్ధికి అన్ని విధాలుగా ఉపయోగపడేలా ఉండాలన్నారు. ప్రధానంగా పర్యాటక కేంద్రాలు, పారిశ్రామిక అవసరాలను దృష్టిలో ఉంచుకోవాలన్నారు. విదేశాల తరహాలో రైలు, రోడ్డు, పోర్టు కనెక్టివిటీని అభివృద్ధి చేయాలన్నారు. ఫ్యూచర్ సిటీ నుంచి అమరావతి మీదుగా బందర్ పోర్టు వరకు నిర్మించబోయే గ్రీన్ ఫీల్డ్ హైవేకు లింక్ చేస్తూ రైల్వే లైన్ ఏర్పాటు చేయాలన్నారు సీఎం రేవంత్. విభజన చట్టం ప్రకారం హైదరాబాద్ టు అమరావతికి ర్యాపిడ్ రైల్ అండ్ రోడ్డు కనెక్టివిటీ ప్రాజెక్టును కేంద్రం అమలు చేయాల్సి ఉందన్నారు. కొత్తగా అభివృద్ధి చేస్తోన్న గ్రీన్ ఫీల్డ్ హైవే ప్రతిపాదనలకు అనుగుణంగా హైదరాబాద్, చెన్నై, హైదరాబాద్, బెంగళూరు హైస్పీడ్ బుల్లెట్ రైలు ప్రాజెక్టుల సర్వే, అలైన్మెంట్ ప్రపోజల్స్ ని మరోసారి పరిశీలించాలని రైల్వే అధికారులకు సూచించారు. హైదరాబాద్ చుట్టూ రీజనల్ రింగ్ రైల్ ఆవశ్యకతని సీఎం అధికారులకు వివరించారు. దాదాపు 362 కిలోమీటర్ల రీజనల్ రింగ్ రోడ్డు వెంట రింగ్ రైలు ఏర్పాటుతో హైదరాబాద్ ఫ్యూచర్ మారిపోతోందన్నారు. వీలైనంత తొందరగా ఈ ప్రాజెక్టు చేపట్టేందుకు అవసరమైన చర్యలు చేపట్టాలని రైల్వే అధికారులకు సూచించారు. తెలంగాణ ఇండస్ట్రియల్ సెక్టార్ కోసం ప్రత్యేక రైల్వే లైన్ ఉండేలా కనెక్టివిటీ ఉండాలన్నారు. అదేవిధంగా వికారాబాద్, కృష్ణా కొత్త రైల్వే లైన్ పనులను వీలైనంత త్వరగా చేపట్టాలన్నారు. గద్వాల, డోర్నకల్ రైల్వే లైన్ పనుల DPR పూర్తి చేసి వేగంగా చేపట్టాలన్నారు. వరంగల్ జిల్లాలో రైల్వే లైన్లను అభివృద్ధి చేయాలని, భూపాలపల్లి నుంచి వరంగల్ కొత్త మార్గాన్ని పరిశీలించాలని చెప్పారు.